ప్రాపర్టీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. వెల్కమ్ టు విత్రి న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగితేనే అందరికీ మేలు జరుగుతుందన్న యువనేత. నెహ్రూ నగర్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా పలహారం బండి ఊరేగింపు. పూజ చేసిన డిప్యూటీ మేయర్. రాజంపేటలో మెకానిక్ల సంఘం సమావేశం. ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ వైసీపీ నేత హామీ. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు. మధుర స్మృతులతో వెళుతున్నామన్న సిపి. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. ట్రావెల్ పాయింట్ యాజమాని కాజీని కత్తులతో పొడిచిన నిందితులు. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని అంబర్పేట నియోజకవర్గంలోని నెహ్రూ నగర్ మైసమ్మ దేవాలయంలో పలహారం బండి ఊరేగింపు ఘనంగా జరిగింది. ప్రకాష్ ఉదయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి హాజరయ్యారు. తొలుత పలహారం బండికి మేయర్ కొబ్బరికాయ కొట్టి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాది కరోనా నేపథ్యంలో ఈ పండుగను నిర్వహించలేకపోయామన్నారు. ఈ ఏడాది తెలంగాణలోని అన్ని గ్రామాల్లో జరుపుకోవటం ఆనందం కలిగించిందన్నారు. కార్యక్రమంలో గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య, శ్రీనివాస్ గౌడ్, బాగంబర్పేట కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి, కాజీగూడ కార్పొరేటర్ కన్నే ఉమా రమేష్ యాదవ్, నల్లకుంట కార్పొరేటర్ మమత, టీఆర్ఎస్ నేతలు ప్రకాష్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, యూసఫ్ షరీఫ్, కమరుద్దీన్, బాలరాజ్, రంజిత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, చంద్రకాంత్, మధు తదితరులు పాల్గొన్నారు. మీరు రండి రండి అన్న ఇటు సైడ్. ఇటు సైడ్ మీరు అన్న మధ్యలో పెడితే అందరికీ ఇక హైదరాబాద్ నగరం హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. ట్రావెల్ పాయింట్ యజమాని కాజీ నిజాముద్దీన్ గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. ఈ సమాచారం అందడంతో క్లోజ్ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా మార్చురీకి పోలీసులు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. नदी में यहाँ कर गया, उधर तरफ भी कर गया, उधर से लो फोटोज हम लोग ले लेते हैं. सर शादी साहब नहीं क्या बंदी है ना सर
నాగోల్ మహాకాళి ఆలయంలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కందికంటి కన్నాగౌడ్ మాట్లాడుతూ కరోనా నిబంధనల మేరకే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేష్ హాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బద్దం మహేందర్ గౌడ్, కోశాధికారి బద్దం నరేందర్ గౌడ్, కార్పొరేటర్ల చింతల సురేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం అట్లా ఉండరు శ్రేయస్సు శాంతియుతంగా జీవనం గడపడానికి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి ఉండడానికి నిర్వహించే పండుగ బోనాల పండుగ. దీన్ని అందరూ కూడా కలిసికట్టుగా నిర్వహించుకొని అందరూ కూడా విజయవంతం చేయాలని నాగోల్ మాంకాలమ్మ దేవాలయ జనరల్ సెక్రటరీగా కన్నాగౌడ్ మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. గతంలోనే ఒక సంవత్సరం క్రితం నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ పెద్దలందరూ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ కమిటీని అండర్లో పనిచేస్తుంది. దానికి ఒక కమిటీని రూపొందించడం జరిగింది. కమిటీ అధ్యక్షులుగా మాంకాలమ్మ దేవాలయానికి బద్దం మహేందర్ గౌడ్ గారు, ఉపాధ్యక్షులుగా రావుల రాజు గౌడ్ గారు, జనరల్ సెక్రటరీగా నేను కన్నాగౌడ్ని, సహకార్యదర్శిగా చెరుకు గణేష్ గారు, ట్రెజరర్గా బద్దం నరేందర్ గౌడ్ గారు బాధ్యతలు స్వీకరించి మిగతా 15 మంది డైరెక్టర్లుగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా శక్తి వంచన లేకుండా మాకు ఒక లిమిట్ని పెట్టిరు గ్రామ పెద్దలు. అందరం కూడా సామూహికంగా మేమందరం కూడా నిధి సమర్పణ చేసిన తర్వాతనే వేరేళ్ళ దగ్గరకు పోయి నిధిని సేకరించి మందిర నిర్మాణానికి అందరిని కూడా చేదోడు ఆదోడు ఉండాలని వాళ్ళని విజ్ఞప్తి చేయడానికి రూపకల్పన చేసినాము. దాంట్లో భాగంలోనే ఈ పిల్లర్ స్ట్రక్చర్ కూడా ఏర్పాటు చేయడము. ఒకటి పైన ఇంకొక అంతస్తుల మెయిన్ గర్భాలయం వస్తుంది, కింద అంతా కూడా ఓపెన్ ఉంటుంది ఆడిటోరియం టైప్లా. దీనికి కొన్ని ఆటంకులు రోడ్డు విస్తరణ పనుల దిక్కించి కొంచెం ఆటంకం జరిగింది కనుక ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని విజ్ఞప్తి చేయడంతో వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇక్కడ గుడికి ఏమాత్రము ఇబ్బంది కలగకుండా రోడ్డు నిర్మాణం చేపడతామని వాళ్ళందరూ కూడా మనవి చేయడం, మాకు ఒక హామీని ఇవ్వడం జరిగింది. కార్యాచరణ తొందరనే రూపొందించుతాము. కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలందరినీ కూడా సహకారంతో మందిర నిర్మాణానికి కృషి చేస్తాం. ఓకే. బోనాలు జాతరలో భాగంగా శ్రీ మాంకాలమ్మ ఆలయంలో అందరూ ఆడపడుచులు ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఆలయ కమిటీ తరఫున మా యొక్క కమిటీ మెంబర్స్ అందరము ఏర్పాట్ల భాగంగా రాత్రింపగలు శ్రమించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం జరిపించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం గారు, స్థానిక కార్పొరేటర్ గారు అందరూ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సాయంత్రం రాత్రి 10 గంటల వరకు అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతూ ఉంది. మరి అమ్మవారి ఆశీస్సులు ఉంటే వచ్చేసారి వారికి మందిరాన్ని నిర్మించి ఘనంగా బోనాలు జరుపుతామని మా యొక్క కమిటీ తరఫున మేము అమ్మవారిని కోరుకుంటున్నాం.
కడప జిల్లా రాజంపేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో మెకానిక్ల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాజంపేట వైసీపీ నేత అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మెకానిక్ల సంఘానికి ఎల్లవెల్లలా సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డితో పాటు అసోసియేషన్ నాయకులు సభ్యులు ఉన్నారు. శీతలా సస్యశ్యామలా మాతరం కుసుమిత భ్రుమదల శోభిని వరదాం మాతరం వందే మాతరం సగమయా. రాజంపేట రైల్వే కోడూరు ఏసీ మెకానిక్ వాళ్ళ యూనియన్ అసోసియేషన్ ప్రారంభించడం చాలా అభినందనీయము. ఈరోజు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఎందుకంటే ప్రతి దానికి కూడా ఒక యూనియన్, ఒక అసోసియేషన్ ఉంటే మీరు కూడా అందరం కలవడం జరుగుతుంది. కేవలం మీలో ఉండే సాధక బాధకాలు కూడా చెప్పుకొని మీకు కావాల్సిన వారితో చెప్పి ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ సమస్యలు మీకు పరిష్కరించే దిశగా పోయేదానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈరోజు నిజంగా కొంత ఆలస్యంగా అయినా కూడా మీరు యూనియన్ ప్రారంభించడం చాలా అభినందనీయము. నాకు నిన్ననే సాయంత్రం వచ్చి కలిసి వాళ్ళు పిలిచినప్పుడు తప్పకుండా ఈరోజుగా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నా, మళ్ళీ కదిరి కూడా ప్రోగ్రాం ఉన్నా కూడా ఏ చిన్న కార్యక్రమానికి కూడా నాకు పిలిస్తే తప్పకుండా వాళ్ళని ప్రోత్సహించాలా అనే ఆలోచనతో తప్పకుండా హాజరు కావాలా. మీ దగ్గర హాజరై మళ్ళా తర్వాత కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతారని కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పకుండా, ఎందుకంటే ఈరోజు అదేవిధంగా రాజంపేట ప్రాంతంలో ఈ అసోసియేషన్ మీకు ఎలాంటి సమస్యలు ఇబ్బంది. ఇక రంగారెడ్డి జిల్లా అమన్గల్ జెడ్పీటీసీ అనురాధ పత్యానాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి బాణసంచా కాల్చారు. పేదలకు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ జెడ్పీటీసీ దశరథ్ నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, ఎంపీటీసీ కుమార్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అసమర్థ పాలన సాగిస్తున్నారని ఇంద్రవెల్లి సభ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొమ్మెటి సాంబయ్య ఆరోపించారు. గోదావరి ఖనిలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేదని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో అక్కడి దళితులకు మాత్రమే దళిత బంధు ప్రకటించడం దారుణమన్నారు. సమావేశంలో రామగుండం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రాజ్ ఠాగూర్, మక్కన్ సింగ్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంద్రవల్లిలో అడవి ప్రాంతాల్లో అడవి బిడ్డలతో పాటు కలిసి చేసే కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఈరోజు మీడియా మిత్రుల ద్వారా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి, అదే మాదిరిగా పక్కన పెద్దపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దళిత బహుజనులను, దళితుల సంక్షేమం గురించి, దళిత గిరిజనుల గురించి పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే వాళ్ళకి మంచి జరిగిందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ హయాంలో, ఇందిరమ్మ హయాం నుంచి ఇప్పటివరకు జరిగిందే తప్ప ఆ తర్వాత ఏ రోజు కూడా ఏ దళితుడికి, గిరిజనుడికి, బహుజనుడికి ఇప్పటివరకు కూడా న్యాయం జరగలేదు. ఈరోజు మాయా మాటలతో, బూట మాటలతో మస్మరజ్ చేసి మోసం చేసే మాటలు మాట్లాడుతున్న కేసీఆర్కి బుద్ధి చెప్పే విధంగా ఇలా దళితులందరూ కూడా, దళిత బహుజనులందరూ కూడా ఏకమయ్యేటువంటి కార్యక్రమం రేపు ఇంద్రవెల్లిలో జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో మీ ద్వారా కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ శ్రేణుకు సంబంధించినటువంటి దళిత నాయకులతో పాటు, దళిత బీసీ నాయకులతో పాటు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క దళిత బహుజనులు, గిరిజనులు ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి మీ ద్వారా కోరుతాను. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూలి చేస్తూ, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కూడా కూలి చేసి రాచరిక వ్యవస్థను నిర్మించబోయే పరిస్థితులలో రాచరిక వ్యవస్థను తలపిస్తూ పాలన చేస్తున్న కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి అసంబద్ధమైనటువంటి నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం, రేపు 9వ తారీఖున ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోరా కార్యక్రమం, పోరాట కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మీ ద్వారా నేను రామగుండం, అదేవిధంగా పెద్దపల్లి ప్రజానికానికి, ముఖ్యంగా దళిత గిరిజన సోదరులకు, బడుగు బలహీన వర్గాల సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు కొన్ని విషయాలు కూడా జ్ఞాపకం చేయాలి. మీకు భవిష్యత్ గుర్తుందో లేదో, మీకు అన్నీ తెలిసిన విషయాలు అయినప్పటికీ మా బాధ్యతగా మేము గుర్తు చేయాలనుకుంటా ఉన్నాం. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా తను చేసిన అనేక ప్రసంగాలలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు. 2014 ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలలో ముఖ్యమైనటువంటి హామీ, ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయనకు మాకు వ్యక్తిగతమైన మాకేమో అభిలేవు, లేకపోతే వైరం లేదు, ఇంకోటి లేదు. కానీ కేసీఆర్ ఏదైతే చెప్తాడో అది చెయ్యడానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా. 2014 ఎన్నికలకు ముందు ఆయన మొదటి ముఖ్యమంత్రిని దళితులు చేస్తా అని చెప్పిండు. అందుకే దళిత సోదరులు, గిరిజన సోదరులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరి మొదటి ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరున్నారు ఈ రాష్ట్రానికి? అదేవిధంగా ఆనాడు చాలా స్పష్టంగా చెప్పిండు, దళితుల మీద ప్రేమ వర్గపోసిండు. ఇందిరమ్మ కాలనీ నిర్మాణం చేసి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తే ఆ కాలనీలో ఉన్నటువంటి ఇళ్లను చూసి ఆయన ఎద్దేవా చేస్తూ మాట్లాడేవాడు. ఏమని? ఇందిరమ్మ అంటే ఆమె ఇల్లు కట్టించింది నిజమే, కానీ ఆ ఇళ్లలో మంచం వేసుకుంటే కాళ్ళు బయటికి కనిపిస్తూ ఉంటాయి. ఆ ఇంట్లో ఒక కొడుకో కోడలో ఉంటే వాళ్ళిద్దరు ఎక్కడ పడుకోవాలి, లేకపోతే కూతురు అల్లుడంతో వాళ్ళిద్దరు ఎక్కడ పడుకోవాలి. ఇట్లాంటి దరిద్రమైన నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది, ఇందిరమ్మ తీసుకున్నది ఎద్దేవా చేసినటువంటి పరిస్థితులను నేను ఇవాళ గుర్తు చేస్తా ఉన్నా మీ ద్వారా. మరి ఇవాళ ఏమైంది? డబుల్ బెడ్రూమ్ల నిర్మాణాలు ఎక్కడైనాయి? మా రామగుండం నియోజకవర్గంలో, పెద్దపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఒక్క ఇల్లు కట్టించిన పాపన పోయాడా? దళితుల గిరిజనులకు ఒకసారి దళిత సోదరులు, గిరిజన సోదరులు కూడా అందరూ జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదొక్కటే కాదు,
ఇక చెన్నై నుంచి సుల్లూరుపేట, నెల్లూరు, గుమ్మడిపూండి మధ్య నడిచే ఈఎంయు రైళ్లు ప్రతిరోజు ఆలస్యమవుతుండటంతో ఆగ్రహానికి లోనైన ప్రయాణికులు ఆందోళనకు దిగారు. తమిళనాడులోని పొన్నేరి రైల్వే స్టేషన్లో నిరసనకు దిగారు. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ ఆందోళన కొనసాగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ గద్దె దిగితేనే అందరికీ మేలు జరుగుతుందన్న యువనేత. నెహ్రూ నగర్ మైసమ్మ దేవాలయంలో ఘనంగా పలహారం బండి ఊరేగింపు. పూజ చేసిన డిప్యూటీ మేయర్. రాజంపేటలో మెకానిక్ల సంఘం సమావేశం. ఎల్లప్పుడూ అండగా ఉంటామంటూ వైసీపీ నేత హామీ. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ఘనంగా వీడ్కోలు. మధుర స్మృతులతో వెళుతున్నామన్న సిపి. హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. ట్రావెల్ పాయింట్ యాజమాని కాజీని కత్తులతో పొడిచిన నిందితులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.